వీడియో వచ్చింది ఫోటో రావాలంటే వీడియో పెట్టి పర్లేదు. సో ఇక్కడ బియర్ లేదు కదా నాకు కూడా సారీ. సో ఇట్లా ఒక్కసారి ముఖం క్లోజప్లో ఇవ్వడుంది ఈ చెంప మీద గుంతలు పడ్డాయి. హీరోయిన్ కన్నా ఎక్కువ మేకప్ పడుతుంది. దట్స్ నథింగ్ బికాజ్ మై ఫేస్ ఇస్ అ కెమెరా ఫేస్. సో గైస్ మీరు నన్ను యాక్సెప్ట్ చేసి కెమెరా ఫేస్ అనేది ఒప్పుకుంటా కానీ దానికంటే ఎక్కువ ఏమొద్దు. దానికంటే ఎక్కువ ఏమొద్దు నాకు కమెంట్స్. అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ అని అన్నాడు ఏంటంటే రోడ్డు మీద ఒక గుంత కనిపించిన 1000 రూపీస్ ఇస్తానని చెప్పి. నేను ముఖం మీద ఎన్ని గుంతలు ఉన్నాయో 10,000 వస్తాయి. కాటి కాదురా, కాటి కాదు. ఏమైందిరా? నువ్వు పోయి మాంజా తెస్తే అయిపోయింది. రాబిన్ అయిపోయింది. రాబిన్ 4 పతంగులు పట్టుకున్నా అయిపోయింది. సో గంట సేపు కాదు, ఫస్ట్ టైం మెల్లగా ఎగరేసుకున్నాం. ఎండ కొడుతుంది, తినలే, పైకి ఎగరేసిళ్ళు మొత్తం చరాక్ మొత్తం కాటన్ చేసి. ఇంకోటి ఉంది కదా, షాదీ ఉంది కదా, ఒక్కటైనా సాటిస్ఫాక్షన్ ఒక్క కాడి వేయలే. మాకు కాదు నాకు తెలుసు. వైర్ మాదే ఉంటే మినిమం అయినా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బేసికలీ వీడియో అది వినవార్తలు నువ్వు చెప్పేది వాళ్ళకి. వాళ్ళ ఫ్లైట్ విమానం అది కూడా ఎక్కుతాం వరల్డ్ టూర్ వేస్తా. నేను ఎక్కిన ఆల్రెడీ. నేను ఎక్కిన యాక్టర్ 2-3 సార్లు ఎక్కిన. 2-3 సార్లు ఎందుకు ఎక్కిన నేను? కానీ నేను చెప్పాల్సిన గరీబ్ ఉన్నాడు, బాగా గరీబ్ ఉన్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సినిమాలు రిలీజ్ అయినాయి. 4 సినిమాలు చూడలేదు కానీ ఏది చూడాలని ఉంది. రండి, చిన్నపిల్లలు ఉన్నారు, మంచి ఏం సంక్రాంతి ఏం మూవీ? సంక్రాంతి వెంకటేశ్వర ఇవాళ ఆచార్య మూవీ చూస్తా నేను పోయి. అర్థమవుతుందా? అదేంటిరా పాదం, ఏం పాదం అది? పాదఘట్టం. పాదఘట్టం ఫ్యాన్స్ ఇక్కడ. అర్థమవుతుందా? ఇవాళ ఏమొస్తుంది తెలుసా? పాలితీరు గిరే వస్తుంది జమ్మిటీలో. చిన్నప్పుడు జమ్మిటీ ఇంటికి ఓకే తీయాలి. అయితే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? పెరుగుతున్న యువత చెడిపోకుండా మనం చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే. నైట్ అనేది చాలా భయంకరమైన విషయం యాక్చువల్లీ. ఎందుకంటే వీడు ఉంటే మాత్రం ఇంకా భయంకరం. ఎందుకంటే వీడు ప్రికోడు చదగలరు. బికాస్ నేను ఒక్కరిని ఇంట్లో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు బండి చేసుకోవాలి కదా. నేను చూస్తా బస్సు. అప్పుడు ఇది 2 బ్యాండేజ్లు పెట్టుకున్నాం ఆల్రెడీ. నేను కావద్దు, సెప్టిక్ కావాలి అని చెప్పేసి బస్సు దీన్ని మనం ఒక పొజిషన్లో పెట్టాలి. ఆ పొజిషన్లో పెట్టిన తర్వాత బస్సు జాగ్రత్త పెట్టాడు. బస్సు ఇంకో చెయ్యి ఎక్కడుంది? బస్సు తెలీదా? ఈ చెయ్యి ఎక్కడికో పోతుంది అని చెప్పి బస్సు పడ్డాడు. ఆటగాడే హరీషాడు. ఆటగాడే మా ఆటగాడే. నువ్వు కాదా? అసలు వీడియో డిస్క్రిప్షన్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నాం తెలియదు. నో పర్పస్ వీడియో, జస్ట్ ఫర్ యూట్యూబ్ షాట్. పర్పస్ వీడియో కాదు, నేను ఇస్తా అనౌన్స్మెంట్. సో మొన్న బేసికల్గా ఎన్ఎస్ఎల్లా శ్రీహాన్ వచ్చాడు. అయితే పిలిచిండు నన్ను. సార్ మీరు ఇక్కడ అంటే నేను బేసిక్గా మాట్లాడినా ఫస్ట్. అంటే నేను సంక్రాంతికి రెడీగా ఉన్నాను, జాబ్ ఉందని తెలుసు, పార్ట్ టైం చేస్తున్నాను తెలుసు. సంక్రాంతికి రెడీగా ఉన్నా శ్రీహాన్. షూట్స్ ఏం లేవా అనేసరికి నేను షూట్స్ ఏం లేవని నేను చెప్పాను. మీరు ఆంపిట్స్ క్లీన్ చేసుకుంటారా? నేను సిరీస్ లెక్క తప్పకుండా నువ్వు ఉండు, నేను ఏమన్నా అవకాశాలు నేను లాక్కోను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు రైటర్స్ ఉన్నా. కానీ ఏంటంటే ఆ మూమెంట్ లా శ్రీయాన్ నేను తప్పకుండా మీరు ఉండండి అనేసరికి నాకు మంచి అనిపించలేదు. ఎందుకు అంటే శ్రీయాన్ నన్ను చూసి నేర్చుకున్నాడు, అది వేరే థింగ్. సో బేసికలీ నేను అవకాశాలు లాక్కోను, ఇస్తా. అప్పుడు కూడా రైటర్ తో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అన్నాడు మీ డేట్స్ ఎప్పుడు కాదు. ఫిబ్రవరిలో సున్షితి అని వచ్చేదొక్కండు. ఈ రోజు ఫిబ్రవరి 11 అనుకుంటా. ఫిబ్రవరి 11 ఆ రోజే వచ్చేదొక్కండు. పక్క లాస్ట్ ఇయర్ దొక్కిండు, ఈ ఇయర్ వస్తుంది ఎఫెక్ట్. 1 year పడుతుంది దాని డోస్ ప్రభావం రావడానికి.
దాని తర్వాతనే నా డేట్స్ ఖాళీగా ఉన్నాయని నేను చెప్పాను యాక్చువల్గా. సో అప్పటి నుంచి బేసికల్గా నాకు ఒక 2 మూవీ షూట్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో అవి డైరెక్టర్ ఏం లేదు ఆడ స్లీప్ పోస్తుంటే వేరే వెనకాలకెళ్ళి బ్యాక్గ్రౌండ్ లేని అంతేందుకు హనుమాన్ ప్రశాంత్ వర్మ ఎవరు? హనుమాన్ సినిమాలా సునిశ్చిత్ ఉంటాడు కదా, అట్లాంటి క్యారెక్టర్. నేను ప్రశాంత్ వర్మ ఎవరు అంటే ఇప్పుడు మనకి రవి వర్మ అనే పర్సన్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండే యాక్చువల్గా. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యాడు. కానీ నేను ఏమన్నా అంటే బేసికల్గా నాకు పక్కనే రామన్ టెంపుల్ ఉంది యాక్చువల్ మా ఇంటికాడ ఇది నిజం చెప్పిండు. ఇది నిజము. సో బేసికల్గా అక్కడనే నేను అంటే లైక్ హనుమంతుని పెద్ద ఫ్యాన్ యాక్చువల్గా నేను. సో చాలా మొక్కుతా సాటర్డేస్ అనుకుంటాను. బట్ నాకేమనిపించింది అంటే నేను ఇంకా నేర్చుకోవాలేమో. హనుమంతుని క్యారెక్టర్ అనేది ఒక చాలా శక్తివంతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేయాలంటే మనం దీక్ష కఠోరంగా ఉండాలి. సో అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే వర్షంలో నేను ఉంటా అని పక్కా మీకు ప్రామిస్ చేస్తున్నా. మీరు డిసప్పాయింట్ అయి ఉండాలి నన్ను చూడకుండా స్క్రీన్ మీద. నేను ఉంటా పక్కా. ఓకే, సో ఇక కామన్ కదా, నేను లేకుండా సినిమా ఇండస్ట్రీగా తెలియదు ఏముంది కానీ ఓకే. కానీ అందరు యాక్టర్స్కి చెప్తున్నా ఆల్ ది బెస్ట్. మంచిగా యాక్టింగ్ చేయండి, మంచిగా షూట్ చేయండి. నేను ఎప్పుడు ఏడికి పోను, మీతోనే ఉంటా. మీకు యాక్టింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్పిస్తా, మీకు తోడు ఉంటా. సో ఇప్పుడైతే షూట్స్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని, ఎందుకంటే చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి షూట్స్ మీద. షూట్స్ అంత MBA కూడా వస్తుంది, కంప్లీట్ అయిపోగానే నేను బ్యాక్ టు. ఇప్పుడు మా డైరెక్టర్ ఏదో మాట్లాడదా అంటే నేనేం మాట్లాడ నేను ఒక కూర్చొని ఆలోచించే దగ్గర ఈయన నన్ను పిలిచే అవకాశం ఇచ్చాడు. దేవుడు తెలియదు నాకు, ఈయన నాకు దేవుడు. ఎందుకంటే నువ్వు నాకు అవకాశం ఇచ్చినావు డైరెక్టర్. నువ్వు అవకాశం ఇచ్చినావు కాబట్టి నలుగురికి తెలిసింది. ఇప్పుడు నేను 4 మూవీస్లో యాక్ట్ చేస్తున్నా. సో ఆ ఘనత అనేది మా డైరెక్టర్కి చెందుతుంది. సో దిస్ ఇస్ మీ యువర్ సర్కాస్టిక్ KTA, బట్ స్క్రీన్ నేమ్ అనే సాయినాథ్ KT అనే పెట్టుకుంటా. మీరు గుర్తుపట్టకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా కింద పెడతా. ప్లీజ్ షో యూ అల్ లవ్. థ్యాంక్ యూ చెప్తారా ఒకసారి? రైట్ నౌ ఐఎమ్ ఇన్ ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్. సో బిఫోర్ క్వాలిటీ అనే డిపార్ట్మెంట్కి పోయిండు వీడు. క్వాలిటీ అబౌట్ మై ఆఫీస్. ఎందుకంటే టైం దొరకట్లేదు, దానివల్లనే టైం 3కి లాగౌట్ 4 వరకు ఉంటుంది. 4 వరకు క్వాలిటీ అంటే క్వాలిటీ వర్క్ చెక్ చేయాలి, అంత క్వాలిటీగా చేయాలి. కాబట్టి మనం నా క్వాలిటీ నా కెరియర్ అని ఉదయిస్తుండు. నీకు ఆల్రెడీ 4 మూవీస్ చేసుకున్నావు. మూవీస్ ఉన్నా కానీ నువ్వు నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఇచ్చినా కదా, మరి ఇంకేం కావాలి నీకు? నీతో సాగాలని ఉంది నాకు, నీతో ప్రయాణం. పతంగా ఏరేసినాం, రేపు ఆఫీస్ పోతాం. కానీ అది ఆఫీస్ పోవడం అయితే మ్యాండేటరీ. మీరు లీవ్స్ ఏమైనా తీసుకొని ఉంటే మంచిగా ఎంజాయ్ చేయండి. రేపు మురుకులు ఏమైనా ఉంటే పార్సల్ చేయండి ప్లీజ్.